'డ్యూయల్'. నాట్ ఆల్ మూవీస్ ఆర్ ద సేమ్. 1 అవర్ 37 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇక మూవీ చూసాక నాకైతే స్టార్ట్ అవ్వడం మంచిగా, బిలీవబుల్‌గా, ఇంపాక్ట్‌ఫుల్‌గానే స్టార్ట్ అవుతుంది. ట్రీట్‌మెంట్ అండ్ సౌండ్ కొత్తగా కూడా అనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంది. కానీ ముందుకెళ్తున్న కొద్దీ అసలు దీని స్టోరీ ఏంటి? ఈ మూవీ యొక్క ఎయిమ్ ఏంటి అని అనుకున్నప్పుడే మరొక న్యూ పాయింట్‌ని ఓపెన్ చేస్తూ ఇంటర్వల్ పడింది. సో, ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గానే అనిపించింది. ఇక సెకండ్ హాఫ్‌నే నాకు కొంచెం స్లోగా, లెంథీగా అనిపించింది. ఎందుకంటే మెయిన్‌గా చాలా ఎక్కువ పొటెన్షియల్ ఉన్న కాన్సెప్ట్‌ని పూర్తి స్థాయిలో యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. అక్కడే అలా ఆ ఇంట్లోనే కథనాన్ని పరిమితం చేసినట్టుగా అనిపించింది. సో, ఓవరాల్‌గా మంచి డిఫరెంట్ అటెంప్ట్‌నే ఒకసారి ట్రై చేయొచ్చని అనిపించింది. ఈ కాన్సెప్టే చాలా పెద్దగా ప్రతి లాజిక్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఎక్కువగా డెవలప్ చేసుండొచ్చు. కానీ లిమిటెడ్ రన్ టైమ్‌లో కొన్ని లాజిక్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయకుండా క్లోజ్ చేయడం వల్ల ఒక వెల్త్ అయితే ఉండిపోతుంది. అఫ్‌కోర్స్ లాస్ట్‌లో జోంబిఫికేషన్ కంటిన్యూస్ అంటూ వేశారు. కానీ ఈ ఫిల్మ్ వరకు కూడా చూసుకోవాలి కదా! అండ్ నాట్ ఆల్ మూవీస్ ఆర్ ద సేమ్ అన్న సెంటెన్స్‌కి తగ్గట్టుగానే ఫిల్మ్ అయితే డిఫరెంట్‌గానే ఉంది. నరేషన్ అందరికీ నచ్చేలా లేకపోవచ్చేమో గానీ, మంచి ఫిల్మ్ మేకింగ్‌తో యూనిక్‌నెస్ అయితే మెయింటైన్ చేసింది. చాలా మూవీస్ ఎటువంటి స్టఫ్ లేకుండా ఉంటాయి. వాటికి అవార్డులు ఎలా వచ్చేస్తాయో తెలీదు. తీరా చూస్తే అందులో ఏముండవు. కానీ ఇందులో కేర్ తీసుకున్నట్టు క్లియర్‌గా తెలుస్తుంది. జనాలకి ఎంతవరకు నచ్చుతుందో అది వేరే విషయం. బట్ కేర్ తీసుకున్నట్టయితే క్లియర్‌గా తెలుస్తుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. హారర్ సెకండ్ హాఫ్‌లో ఒక 2 చోట్ల వర్కౌట్ అయింది నాకు. అదైతే ఫ్యామిలీతో చూడడానికి ఎటువంటి ఇబ్బందిని పెట్టదు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సినిమా ఓపెనింగ్‌నే లేక్ రాబూన్ అనే హోటల్‌లో ఓపెన్ అవుతుంది. గాయాలతో ఉన్న హీరో అటాక్ చేస్తున్న జోంబీస్ నుండి తప్పించుకోవడానికి ఇంట్లోకెళ్ళి తలుపేస్తారు. జోంబీస్ రాకుండా. అసలేం జరిగింది? హీరో ఎవరు? అసలు ఈ జోంబీస్ ఎలా వచ్చాయి? ఇదంతా ఏంటి? అంటూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళేదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. డైరెక్టర్ గారు మంచి యాక్టింగ్‌ని రప్పించుకున్నారు. అందరి పెర్ఫార్మన్సెస్ బాగున్నాయి. మెయిన్‌గా జోంబీస్ బిలీవబుల్‌గా ఉన్నాయి. మరి ఫేస్‌కి ప్రాస్థెటిక్ మేకప్పో లేదా కంప్యూటర్ గ్రాఫిక్సో తెలీదు. హీరో కటౌట్ బాగుంది. అతని డైలాగ్ డెలివరీ అండ్ పెర్ఫార్మన్స్ కూడా. లిమిటెడ్ రన్ టైమ్‌లో ఉండే హీరోయిన్ కూడా చేశారు. ఈమె ఇంకొంచెం సేపు ఉంటే బావుందనిపించింది. ఇంకా చిన్న పిల్లలు చేశారు. పాప ఏడవడం ఇవన్నీ నేచురల్‌గా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ బావుంది. కొన్ని చోట్ల ఫోకస్ మిస్ అవ్వడం, స్టెబిలైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ స్టిల్ ఐడెంటికల్‌గా తీసిన షాట్స్, క్లోజ్‌లు, కెమెరా రొటేట్ అయ్యే షాట్స్ ఇవి చాలా బావున్నాయి. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో ఒక ఫ్లోలో ఇంట్రెస్టింగ్ నరేషన్ బావుంది. ఐడియాస్ చాలా బావున్నాయి. డ్యూయల్‌లో ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఇంకొకటి కలరు, మనీ దొరకడం, హీరో, హీరోయిన్ ఇద్దరు మాట్లాడుకున్నట్టు పక్క పక్కన వాళ్ళ ఫ్రేమ్స్‌ని పెట్టడం, వేరే ప్రపంచంలో వాళ్ళ మనుషులు బ్రతికుండొచ్చని ఇలాంటివి మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా మూవీ చూసిన తర్వాత ఫస్ట్ మెయిన్‌గా అనిపించిన మైనస్ ఏంటంటే, ఈ స్క్రిప్ట్‌కున్న ఫుల్ పొటెన్షియల్‌ని ఫుల్‌గా యూజ్ చేసుకోకపోవడం. స్టార్టింగ్‌లో వేస్తారు అంతరిక్షం కోసం మనకు తెలిసింది చుక్క, ఆ తెలియని విషయం ఊహించి తీసిన కల్పిత చిత్రమే 'డ్యూయల్' అని వేశారు. కానీ 'డ్యూయల్' అయినా ఈ బ్లాక్ అండ్ వైట్ అండ్ రెడ్ మూన్ అసల ఎందుకు అలా జరుగుతుంది? అసలు ఆ ప్యారలల్ వరల్డ్ ఎలా వచ్చింది? హీరోయిన్‌కి అసలు ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది? అసలు జోంబీలు ఎక్కడి నుండి వచ్చారు? ఈ విషయాల్ని సెకండ్ హాఫ్‌లో హ్యాండిల్ చేసుంటే చాలా బెటర్‌గా మారుండేదని అనిపించింది. ఈ లాజిక్స్ నాకైతే వర్కౌట్ అవ్వలేదండి. సీన్ కంపోజిషన్, మ్యూజిక్ ఈ 2 ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బావుండనిపించింది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీలోని ఇంటర్వల్ సీన్ అండ్ క్లైమాక్స్. అసలు ఇంటర్వల్ ఎక్కడ హైలైట్ అవ్వదు. ఎలివేట్ అస్సలవ్వదు. కానీ అలా ఎలివేట్ చేసుంటే సినిమాని అది ఎన్హాన్స్ చేసుండేది. మెయిన్‌గా మ్యూజిక్ కొన్ని చోట్ల మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ డాల్బీ అట్మాస్‌లో భలే వచ్చాయి. కానీ చాలా చోట్ల మ్యూజిక్ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా, మెయిన్‌గా ఎమోషన్‌కి తగ్గట్టుగా లేదనిపించింది. ఒకటే మ్యూజిక్‌ని ఎమోషన్ మారుతున్నా అదే కంటిన్యూ చేస్తూ వేశారు. చాలా చోట్ల ఇదే జరిగింది. ఇది మూవీని ఇంపాక్ట్ చేసిందనే చెప్పాలండి. మెయిన్‌గా హైలైట్ ఆర్ ఎలివేట్ చేయాల్సిన చోట్ల. తన చేతికి కట్టున్న సంకెళ్ళని తానే తప్పించుకునే ప్రయత్నం చేసే సీన్, ఇంటర్వెల్, గన్ యూజ్ చేసి ఇచ్చిన కంక్లూజన్ వీటిని ఇంకా మ్యూజిక్ మార్చి కొంచెం ఎలివేట్ చేసుండొచ్చు. డబ్బులు దొరికిన సీన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కానీ ఆ తర్వాత జస్ట్ ఆ బ్యాగ్ ఇవ్వడంతోనే అయిపోయింది. అంతవరకే ఆ సీన్‌ని యూజ్ చేసుకున్నారు. అదేదో డబ్బులు దొరికినట్టు కాకుండా ఇంట్లో దాచుకున్న డబ్బుల్ని ఆ టైంలో ఇచ్చేసినా సరిపోయేది కదా! అనే ఫీలింగ్ కలిగింది. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వని కొన్ని విషయాల్ని అండ్ సెకండ్ హాఫ్‌లో స్లో పేసింగ్‌ని అడ్జస్ట్ అయితే పారలెల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్‌ని జోంబీస్‌తో మిక్స్ చేసిన స్టోరీ చాలా యూనిక్‌గా ఉంది. అండ్ పెర్ఫార్మన్సెస్ అండ్ డైరెక్షన్ చాలా బావుంది. అండ్ కొత్త రిఫ్రెషింగ్ ఫిల్మ్ మేకింగ్ కూడా ఉంది. సో, ఒకసారి ట్రై చేయొచ్చు. రెగ్యులర్ సినిమాలకి అలవాటు పడిన వారికి ఈ మూవీ వాళ్ళ చాయిస్ కాదనే చెప్పాలి. కెన్ గివ్ ఇట్ ఎ ట్రై ఫర్ ఇట్స్ యూనిక్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ బ్లెండ్ డిస్పైట్ ది స్లో పేసింగ్ అండ్ ఫ్యూ అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ లాజికల్ గ్యాప్స్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ బిట్వీన్ 2.5 అండ్ 2.75 ఇవ్వచ్చు. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.